హాయ్ అండి. ఈవేళ నేను ఒక వీడియో పెడుతున్నాను. ఏంటంటే అందరికీ ఆడవాళ్ళకి ఉపయోగపడేది ఫ్రిడ్జ్ మాదైతే మాత్రం ఒక 12 ఇయర్స్ అయితే మాత్రం అయిందండి. ఈ 12 ఇయర్స్ అయింది. కాకపోతే ఏంటంటే కూలింగ్ కొంచెం తగ్గిపోయింది కదా అని చెప్పేసి అయినా పాతదైపోయింది, కొత్త తీసుకుందాం కదా అని చెప్పేసి పాత ఫ్రిడ్జ్ ఇచ్చేసి ప్లస్ కొత్త ఫ్రిడ్జ్ అమెజాన్ దాంట్లో అయితే మాత్రం బుక్ చేశాను. ఫస్ట్ టైమే బుక్ చేయడం. కాకపోతే ఏంటంటే వాళ్ళు అమెజాన్ దాంట్లోనూ ఓపెన్ బాక్స్ డెలివరీ క్యాష్ కట్ అయిన తర్వాతే కదా మనకి ఫ్రిడ్జ్ పంపిస్తాడు. అలా చేసిన తర్వాత వారం రోజులు పట్టిందండి. సరే వారం రోజులు అయిపోయిన వేసవి కాలం కూడా సగం గడిచిపోయిందండి వాళ్ళు వచ్చేసరికి. అయితే వారం రోజులు అయిపోయిన తర్వాత ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టాడు మా అబ్బాయి. పెట్టిన తర్వాత మా అబ్బాయి బాక్స్ వచ్చే టైంకి నా ఫోన్ నెంబర్ నా దాని మీద బుక్ చేశాడు. వచ్చిన తర్వాత చూస్తే అది వెంటనే మేడం గారు ఓటీపీ చెప్పండి అని చెప్పేసి కంగారు పెట్టేశారండి. భోజనం టైంని మధ్యాహ్నం 1 గంట 2 టైంకి వచ్చారు. కంగారు పెట్టేస్తే సరే అని చెప్పేసి ఓటీపీ చెప్పేశాను. మా అబ్బాయి అప్పటికి చెప్పాడు, అమ్మ నీకు ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది, నీకు ఈ వారంలో వచ్చేస్తుంది, ప్లస్ ఏంటంటే వాళ్ళు వచ్చినా నీకు ఓపెన్ చేసి చూపిస్తే, ఫ్రిడ్జ్ ఇంట్లో పెట్టి ఓపెన్ చేసి చూపిస్తే కానీ నువ్వు ఓటీపీ చెప్పద్దు అని చెప్పాడండి. మెయిన్ ఇదే నేను గుర్తు పెట్టుకోలేంది. అక్కడ నేను కొంచెం నాకు లేట్ అయింది. ఫ్రిడ్జ్ ఏంటంటే ఇదేనండి. అయితే సరే అని చెప్పేసి నేను మర్చిపోయాను. ఇంకా వీళ్ళు రాగానే ఓటీపీ చెప్పేశాను. వాళ్ళు గబగబా వచ్చేసారు. మళ్ళీ పెట్టినందుకు డబ్బులు ఏమో మామూలుగా కదని తీసుకుంటారు కదా, అలా తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ బాక్స్ మళ్ళీ పెట్టడానికి ఇంకొక అతను వస్తాడని, మీరు అప్పటిదాకా ఓపెన్ చేయడానికి వీల్లేదంటే ఆ రోజునే 2 రోజులు 2 డేస్ టైం పడుతుందని చెప్పారు. కాకపోతే ఆ రోజుకే అతను వస్తాడు. అతను వచ్చే టైం కూడా మేము ఇంట్లో లేము. సరే మేము మళ్ళీ పలానా టైంలో ఉంటామండి, సాయంత్రం కరెక్ట్గా 7:30కి రండి అని చెప్పేసి మేము 4కి ఫోన్ చేస్తే 7:30కి రండి అని చెప్తే కూడా అతను మళ్ళీ ఇంకా రెస్పాన్స్ లేదనమాట ఫోన్కి. అయిపోయిన తర్వాత మొన్నటి పొద్దున్న చూసి ఇంకా సరే ఇంకెవరు రావట్లేదు, అప్పుడే 1:30 అయిపోయిందని చెప్పేసి ఫ్రిడ్జ్ మొన్నటి పొద్దున్న ఈ వేళ పొద్దున్న 1 గంటకు వచ్చింది. మొన్నటి పొద్దున్న 1 గంటకు అయితే మాత్రం ఓపెన్ చేసామండి. ఓపెన్ చేసేసరికి ఫుల్ బాక్స్ తీసేసరికి ఫ్రిడ్జ్ డోర్ నిండా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పెద్దది పెట్టామండి, వర్ల్పూల్ వాళ్ళది. అయితే మొత్తం అంతా డ్యామేజ్ అండి ఫ్రిడ్జ్ నిండా. ఇంకా డ్యామేజ్ ఏంటంటే మనం ఫోను ఫ్లాష్ అయిపోతే ఇలా మన వీడియో కనపడలేదు, అతనేమో ఫోటోలే పంపించండి అని చెప్పేసాడు. మళ్ళీ వెనక్కి పెట్టేసామండి. ఫ్రిడ్జ్ అయితే మాత్రం వర్ల్పూల్ది డబుల్ డోర్ది బాగుంది ఫ్రిడ్జ్ అయితే మాత్రం అని అనుకున్నాము. కాకపోతే అది పెట్టినా కూడా కూలింగ్ పైన డీప్కి వస్తాం తప్పించి కిందను కూడా కూలింగ్ మనం వెజిటేబుల్స్ కిరాణా సామాన్లు అన్నీ పెట్టుకుంటాం, రాలేదండి. అయితే సరే ఇంకెందుకులే బాబు, అయినా డ్యామేజ్ ఉన్నదానికి అంత పేమెంట్ కట్టుకుంటూ డ్యామేజ్ మనం ఎందుకు ఇది చేయాలని చెప్పేసి రిటర్న్ పెట్టేసాం. ఆ రిటర్న్ పెట్టేసింది తీసుకెళ్ళడానికి కూడా 3 డేసే టైం పట్టింది. సరే 3 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా పేమెంట్ మాకు పంపించడానికి అయితే మాత్రం వారం రోజులు పెట్టినండి. ఇంకెప్పుడు కూడా అమెజాన్లో అనేది అస్సలు పెట్టుకోకూడదు అనిపించింది. అదే ఫస్ట్ అదే లాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇంటికి మళ్ళీ మా అబ్బాయి ఏం చేశారంటే ఇలా కాదని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఫ్లిప్కార్ట్లో అయితే మాత్రం పెట్టాడు. ఫ్లిప్కార్ట్లో పెట్టిన తర్వాత 3 డేస్కి అయితే మాత్రం వచ్చేసింది. మేము అప్పుడు శాంసంగ్ అయితే మాత్రం సింగిల్ డోర్దే పెట్టుకున్నాను. అది చాలా బాగుందండి. 3 డేస్కి వచ్చేసింది. వెంటనే అది పెట్టుకుని ఓపెన్ చేసుకున్నారు. మొత్తం అంతా కూడా బాగుందండి. శాంసంగ్ వాళ్ళది బాగుంది. ఏదైనా సరే ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాం మాత్రమే మనకి వెంటనే వస్తాయి. వాళ్ళు పెట్టి వాళ్ళు బాక్స్ తీసుకురాగానే, ఓపెన్ బాక్స్ డెలివరీ కాదు, వాళ్ళు బాక్స్ తీసుకురాగానే మేడం గారు మీకు సెట్ అయింది లేదు, బాగుందా లేదా అని మేము చూసిన తర్వాత మేము మళ్ళీ మీకు ఇచ్చేస్తామని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత చూసి పంపించిన తర్వాత అయితే చూసిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ అంతా సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు వెళ్ళారండి. అది అమెజాన్ దానికి ఫ్లిప్కార్ట్ దానికి తేడా అదే అనమాట. నాకు అయితే మాత్రం ఇవి రావడం, మేము బుక్ చేసుకోవడం అమెజాన్లో బుక్ చేసుకోవడం వేసవికాలం అంతా వెళ్ళిపోయిందండి. పూర్వకాలం వాళ్ళు ఎలా ఉండేవారు అనిపిస్తుంది. ఫ్రిడ్జ్ లేకపోతేనా కుండల్లో పెరుగు తోడు పెట్టుకునే వాళ్ళు ఎలా ఉండేవారు. ఇప్పుడు ఒక కూర ఉండట్లేదు, ఫ్రిడ్జ్లో పాలు కూడా పెట్టకపోతే మనం బయట ఉండలేకపోతున్నాం. అలా అయిపోయిందండి. ఫ్రిడ్జ్ లేనిదే ఆడవాళ్ళకి ఎవరికి రోజు వెళ్ళదనమాట. నిలవ ఉండే సరుకులు పెట్టుకునే వాటికి కూడా మనకి ఫ్రిడ్జే కదా అవసరం. అలాంటిది నాకు వేసవికాలం అంతా ఈసారి వేసవికాలం అంతా కూడా కరెక్ట్గా 28 డేస్ అండి ఫ్రిడ్జ్ లేకుండానే ఉన్నాను. కానీ చిన్నప్పటి రోజులే గుర్తొచ్చాయి నిజంగాను. ఇది నా అమెజాన్ స్టోరీ.